హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరొక న్యూ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మరి అదేంటంటే లేటెస్ట్గా సీటెట్ 2026 నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. కాబట్టి ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీరు నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు. మిత్రులారా, మరి జస్ట్ నిన్నే ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మరి ఇది ఎవరికంటే ఎవరైతే డిఈడి బిఈడి చేస్తున్నారో మరి ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్లో కంపల్సరీగా ఈ యొక్క టెస్ట్ అనేది మీరు క్వాలిఫై అవ్వాలి. అప్పుడే మీకు సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్లో టీచింగ్ ప్రొఫెషన్లోకి వాళ్ళు తీసుకుంటారన్నమాట. మన స్టేట్లో టెట్ ఎలా అయితే ఉంటుందో అలాగే సెంట్రల్లో కూడా ఈ సీటెట్ అన్నమాట. కాబట్టి మనం ముందుగా నోటిఫికేషన్ ఓపెన్ చేసి స్టెప్ బై స్టెప్ ఏంటనేది మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మీకు చూపిస్తాను చూడండి. ఇవైతే మన ఫీజ్ డీటెయిల్స్ అన్నమాట. మీకు క్లియర్గా నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూపిస్తాను. కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. మనకి ఇదే అప్లికేషన్ పోర్టల్లో అప్లై చేసుకోవాలన్నమాట. ముందు బేసిక్ డేటా కొరకు మీకు పేరు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే జెండర్. ముఖ్యంగా మీ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ కోసం మీకు లిస్ట్ చూపిస్తాను చూడండి. దాంట్లో మీరు ఏదైనా ఇవ్వచ్చు. అక్కడ ఆధార్ ఉంటుంది, బ్యాంక్ ఉంటుంది, ఓటర్ ఐడి ఉంటుంది, పాన్ కార్డ్ ఉంటుంది. కాబట్టి ఇలా దాంట్లో మీరు ఏ ప్రూఫ్ అయినా ఇవ్వచ్చు. కాబట్టి ఏ ప్రూఫ్ ఇచ్చినా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే మీరు అదే ప్రూఫ్ని ఎగ్జామ్ హాల్కి కూడా తీసుకెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇది అప్లికేషను. ఈ యొక్క అప్లికేషన్ లింక్, పీడిఎఫ్ లింక్ కూడా నా యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. కాబట్టి మీకు కానీ అవసరమైతే డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. మిత్రులారా, చూపిస్తాను చూడండి. సీటెట్ February 2026. కాబట్టి ముందుగా డ్యూరేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ జస్ట్ నిన్నే డేట్ అంటే 27th November 2025 నుంచి ఎప్పటిదాకా టైం ఉందంటే 18th December 2025. కాబట్టి మనకి ముఖ్యంగా అప్లికేషన్కి అయితే లాస్ట్ డేటు, యాజ్ యూజువల్గా పేమెంట్ కూడా సేమ్ లాస్ట్ డేట్. కాబట్టి మనకి నైట్ 11:59 వరకు టైం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకే రోజు మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకుని పేమెంట్ చేసుకోవచ్చు. మరి పేమెంట్ కోసం ఎక్స్ట్రా టైం అనేది ఏమి ఇవ్వలేదు. ముఖ్యంగా డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడంటే 8th February 2026. కాబట్టి ఇదే నోటిఫికేషన్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. మరి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని. కాబట్టి ఆ నోటిఫికేషన్ రానే వచ్చింది. తొందరగా అప్లై చేసుకోండి. మరి ముందుగా అప్లై చేసుకుంటే మీ యొక్క సెంటర్స్ కూడా దగ్గరలోనే పడతాయి. కాబట్టి దీంట్లో పేపర్ 1, పేపర్ 2 ఉంటే పేపర్ 1 అయితే ఈవినింగ్ సెషన్ ఉంటుంది, పేపర్ 2 అయితే మార్నింగ్ సెషన్ ఉంటుంది అన్నమాట. కాబట్టి మీ ఎగ్జామ్ అయితే చూపిస్తాను చూడండి. ఆ యొక్క షిఫ్ట్ల వారీగా ఎగ్జామ్ జరుగుతుంటాయి అన్నమాట. కాబట్టి ముఖ్యంగా దీనికి ఈ అప్లికేషన్కి ఆన్లైన్కి ఏ డాక్యుమెంట్స్ కావాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ముందుగా మనకి దీంట్లో అప్లోడ్ చేయడానికి కంపల్సరీగా ఫోటో, సిగ్నేచర్ అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేయాలన్నమాట. మరి ఫోటో అనేది చూపిస్తాను చూడండి. ఎంత సైజు ఉండాలి, ఏ ఫార్మేట్ ఉండాలి అనేది. ఫోటో, సిగ్నేచర్ కంపల్సరీగా అప్లోడ్ చేయాలి. ఫోటో అయితే మరి బిట్వీన్ 10 to 100 KB, మరి 10 above 100 below ఉండాలి. ఆ 3.5 cm విత్ ఇంటూ 4.5 cm హైట్ కంపల్సరీగా ఉండాలన్నమాట. అలా సిగ్నేచర్ అయితే 3 KB నుంచి 30 KB ఆ యొక్క మధ్యలో ఉండాలన్నమాట. అలా ఉంటే మాత్రమే ఆ యొక్క మీకు ఆన్లైన్లో అప్లోడ్ అవుతుంది, లేదంటే మీకు అప్లోడ్ అవ్వదు. కాబట్టి ఇలా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నా యొక్క వాట్సాప్ నెంబరు నా యొక్క ఛానల్లో ఉంది, అలాగే కింద కూడా యాడ్ చేస్తాను. దానికి మీరు మెసేజ్ చేయొచ్చు. కాబట్టి మీకు ఒకవేళ పిక్చర్స్ రీసైజ్ చేయాలన్నా లేకపోతే ఆన్లైన్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. మరి నా ప్రయత్నం నేను మీకు సహాయం చేస్తాను అన్నమాట. అలాగే మీకు ముఖ్యంగా ఫీజు ఎంత పే చేయాలో చూపిస్తాను చూడండి. మరి జనరల్ కేటగిరీ అండ్ ఓబీసీ కేటగిరీ వరకు మరి ఒక పేపర్కి అప్లై చేయాలంటే ఫీజు 1000 రూపాయల ఫీజు అన్నమాట. అదే ఓసీ బీసీ వారు 2 పేపర్లకి ఇన్ కేసు వాళ్ళకి బీఈడి డిఎడ్ 2 ఉంటే వారు 2 పేపర్లకి అప్లై చేసుకోవచ్చు. అప్పుడు ఫీజు 1200 అవుతుంది. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్ అయితే వారికి ఒక పేపర్కి 500, 2 పేపర్లకి అయితే 600. కాబట్టి మరి ఈ వ్యత్యాసం ఉంది. కాబట్టి దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోవచ్చు. మన ఫీజు అనేది ఖచ్చితంగా ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది, మరి ఆఫ్లైన్ అయితే కాదు. మీరు ఆన్లైన్ పేమెంట్ కూడా ఏదైనా డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంక్ ద్వారా కూడా పే చేయొచ్చు. ఒక్కోసారి మనకి యూపీఐ ఆప్షన్ కూడా ఇస్తాడు. ఇన్ కేస్ ఇస్తే వెళ్ళని కూడా దాంతో మనం పేమెంట్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ అనేది ఏ అవసరం లేదు, మంచిగా యొక్క పేమెంట్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు నా యొక్క సజెషన్ ఏంటంటే మొబైల్ అయితే మాత్రం మీరు అప్లై చేయొద్దు. ఎందుకంటే మొబైల్లో మనకి స్క్రీన్ సరే కనిపించదు కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయి. ఒకవేళ మిస్టేక్స్ వస్తే మాత్రం ఈ అప్లికేషన్కి ఖచ్చితంగా ఎడిట్ ఆప్షన్ అయితే లేదు ఇవ్వడం కూడా. కాబట్టి మీరు ఆ ఎడిట్ ఆప్షన్ కోసం వెయిట్ చేయకుండా ముందే
చక్కగా అప్లై చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, చక్కగా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మొబైల్లో అయితే మీరు ట్రై చేయొద్దు, ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోండి. లేదా నెట్ సెంటర్లో మీకు అక్కడ అప్లై చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాన్ని బట్టి అప్లై చేస్తారు, అప్లై చేయించుకోవచ్చు. కాబట్టి ఇన్ కేస్ ఒకవేళ మీరు అలా వెళ్ళలేని పరిస్థితి ఉంటే నా యొక్క నెంబర్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, మీరు నాకు మెసేజ్ చేసి మీకు డాక్యుమెంట్స్ పంపిస్తే నేను మీ ద్వారా ఆన్లైన్ అప్లై చేస్తాను అన్నమాట. కాబట్టి ఒక మినిమం ఫీజు అనేది ఉంటుంది, అది పే చేస్తే సరిపోతుంది. ఎలాగ మీరు ఆన్లైన్ సెంటర్కి వెళ్తే అక్కడ పే చేయాల్సి ఉంటుంది, ఇలా అన్నా చేయొచ్చు. కాబట్టి మీకు కొంచెం త్వరగా అయ్యే ప్రాసెస్ అయితే నేను చేసి పెడతాను. కాబట్టి ఫ్రెండ్స్ ఇది సమాచారం. అలాగే ముఖ్యంగా డిఎడ్ వారికి అంటే ప్రైమరీ స్కూల్స్కి 1 to 5th క్లాసెస్ వరకు ఆ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ యొక్క మెయిన్ సబ్జెక్ట్స్ చూపిస్తాను చూడండి. చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీ, మ్యాథ్స్, సైన్స్, లాంగ్వేజ్ అండ్ లాంగ్వేజ్ 2 టోటల్గా 150 బిట్లు ఉంటాయి 150 మార్కులకి. అలాగే పేపర్ 2A 2B వారికి కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ అంటే చూపిస్తాను చూడండి. వారికి కూడా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ ఉంటుంది, అలాగే మ్యాథ్స్ అండ్ సైన్స్. కాబట్టి మీ యొక్క గ్రూప్ని బట్టి సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. అలాగే సోషల్ స్టడీస్, దాంతోపాటుగా మీకు తెలుగు, హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, దాన్ని బట్టి మీకు మార్క్స్ రావడం జరుగుతుంది. ఇవి కూడా 150 ప్రశ్నలు 150 మార్కులు అన్నమాట. కాబట్టి సమయం అయితే దాదాపుగా మనకి 2.5 గంటల సమయం ఉంటుంది, 2.5 hours. కాబట్టి యాజ్ యూజువల్గా మన స్టేట్ టెట్లో ఎలా అయితే అప్లై చేస్తామో అదే ప్రాసెస్, మ్యాక్సిమం కూడా అదే సిలబస్ ఉంటుంది, కొంచెం డెప్త్ ఉండే ఛాన్స్ ఉంటుంది మరి సెంట్రల్ కాబట్టి మిత్రులారా, మరి సీటెట్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి లేటెస్ట్ రిలీజ్ కొన్ని నోటిఫికేషన్స్లో కంపల్సరీగా మీరు సీటెట్ క్వాలిఫై అయ్యారని అడుగుతున్నాడు. కాబట్టి అలాంటి టైంలో ముందుగా మనం ఈ క్వాలిఫై అయ్యి ఈ యొక్క మార్క్స్ అనేది మనం స్కోర్ చేసి మన దగ్గర పెట్టుకుంటే నెక్స్ట్ టైం ఫ్యూచర్లో ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కూడా మనకి ఈ యొక్క వ్యాలిడిటీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ, కాబట్టి దీని ఎక్స్పైరేషన్ ఏముండదు. కాబట్టి ఒక్కసారి క్వాలిఫై అయితే మీ ప్రతిదానికి కూడా ఈ యొక్క నెంబర్ మీరు యాడ్ చేసుకోవచ్చు మిత్రులారా. కాబట్టి ఎవరు కూడా మీకు కానీ ఆ క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి, మీకు ఎంతో ఫ్యూచర్లో ఎంతో యూజ్ అవుతుంది. ఈ సీటెట్ స్కోర్ కూడా మన స్టేట్ టెట్లో కూడా యాడ్ చేసుకునే అవకాశం కూడా గవర్నమెంట్ కల్పించింది మిత్రులారా. లాస్ట్ డిఎస్సికి కానీ మన టెట్కి కానీ వాడు టెట్ ఒకేలా లేదంటే స్టేట్ టెట్లో మన సెంట్రల్ గవర్నమెంట్ సీటెట్లో క్వాలిఫై అయితే కూడా అది కూడా యాడ్ చేసుకునే వీలు కల్పించాడు. కాబట్టి దాంట్లో కూడా మీరు నెంబర్ ఇచ్చి దాంట్లో మీరు మార్క్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి దీంట్లో క్వాలిఫై అయినా అక్కడ మనకి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అలాగే ముఖ్యంగా దీనికి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే 4 ఆప్షన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి దగ్గరలోని సెంటర్స్ జనరల్గా మన ఊర్ని బట్టి మెయిన్ సిటీస్ ఉంటాయన్నమాట మిత్రులారా. ఇది సమాచారం. కాబట్టి మరొకసారి చెప్తున్నాను చూడండి ఫీజు గురించి. అదే ఫీజు 1000 రూపాయలు 1200, 2 పేపర్లు అయితే, ఒక పేపర్కి అయితే SC ST వారికి 500, 2 పేపర్లు అయితే 600 మిత్రులారా. మరి ఇది సమాచారం కనుక ఈ యొక్క నోటిఫికేషన్లోనే కింద సిలబస్, పూర్తి సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, మెయిన్ సబ్ పాయింట్స్ ఏంటి, ఇలా పూర్తి సమాచారం కూడా దీంట్లో ఉంది. కాబట్టి ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క PDF యాడ్ చేస్తాను, అలాగే డైరెక్ట్ వెబ్సైట్ లింక్ కూడా యాడ్ చేస్తాను. కాబట్టి మీకు కానీ ప్రాసెస్ అయ్యేటువంటి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇన్ కేస్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అలాగే నా యొక్క నెంబర్కి మెసేజ్ చేస్తే వెంటనే నేను మీకు డౌట్స్ క్లియర్ చేసి మీకు ఆన్లైన్లో అప్లై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.